థ్యాంక్ యూ. గురవారెడ్డి గారు. శ్రీ కోరుముట్ల శ్రీనివాసులు గారిని వేదికపైకి సాదరంగా సవినయంగా ఆహ్వానిస్తారు. మన నేత, మన ఆత్మ బంధువు, జననేత, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 66వ జన్మదినం పురస్కరించి మమ్మల్ని అందరినీ, నాతోటి శాసనసభ్యులు, మా అన్నగారు భూమన కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా అంబటి రాంబాబు, మమ్మల్ని అందరినీ కూడా, అదేవిధంగా కంటెస్ట్ చేసిన సునీల్ కుమారు, అమర్నాథ్, అంబటి రాంబాబు అందరూ కూడా ఆహ్వానించినందుకు మొట్టమొదటిసారిగా సంయుక్త రాష్ట్రాలు ఎన్ఆర్ ఈ భాగానికి వాళ్ళకి 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది. నేను చిన్నప్పటి నుంచి ఆయన పూర్తిగా అభిమాని. ఆయనలో వైఎస్ఆర్ యువసేన చేసి ఆ శాఖలో పనిచేశాను. మళ్ళీ స్టూడెంట్ డేస్లో యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎన్ఎస్సీలో వర్క్ చేశాను. తర్వాత ఆయన యొక్క ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా ఆయన ఫాలో అవుతాను. అంటే చిన్న వయసు ఫాలో అవుతాను. మాకు ఎప్పుడు కరుణాకర్ రెడ్డి అన్న ఎప్పుడు ఆయన ఫాలో అయ్యాము. అటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నెన్నో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి బహుశా ప్రపంచంలోనే ఇటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టిన ఘనత ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పేసి ఈ సభలో ముఖ్యంగా ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా రైతులు అన్నదాత ఆదుకునే విధంగా ఇటువంటి ఎన్నో స్కీమ్స్ అని పెట్టి ఈరోజు ప్రజలందరూ కూడా అన్ని కులాలకు ఒక కులమని లేకుండా అన్ని కులాలు సైతం ఆయన ఈరోజు ఆపత్ బాంధుడుగా మహాదాతగా పెట్టుకున్న ఘనత మన రాజశేఖర రెడ్డి గారు. ఆయన చనిపోవడం తర్వాత నిజంగా ఆయనతో మేము పనిచేసే అవకాశం కేవలం మాకు 3 నెలలు మాత్రమే ఉన్నది. కేవలం 3 నెలలు మాత్రం ఉన్నది. 2004లో నాకు టికెట్ మిస్ అయినా తర్వాత రాజశేఖర రెడ్డి గారు నన్ను రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ మెంబర్గా చేయడము, అదేవిధంగా దాంట్లో మేము చాలా అద్భుతంగా పనిచేయడము, ఆయన ప్రశంసలు అందు కూడా మాకు నిజంగా గర్వకారణం. అన్ని టీవీల్లో కానీ, అన్ని పేపర్లో కానీ, మీడియా ద్వారా మనం చూసాం. ఎంతో మంది ఆయన లేని లోటు భరించలేక చాలా మంది చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత రాష్ట్రంలో పరిణామాలు మీకు తెలుసు. ఒక్కసారిగా రాజశేఖర గారితో ఉండి ఆయనతో ఎంతో లబ్ధి పొంది ఎన్నో పదవులు అరగించిన వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కరు రాజశేఖర కుటుంబానికి దూరం అవుతారు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పథకాలు పేదల కోసం పెట్టారో ఆ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాలి, ఆ ఇంప్లిమెంట్ అయ్యేదని పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్ అంతా పేదవాళ్లకు, రైతులకు, మహిళా సోదరులకు ఎన్ని కూడా అందాలని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు ప్రయత్నించిన ఎక్కడే కానీ ఆయన యొక్క వాయిస్ లేదు. ఆయన బొమ్మలు లేక నిప్పు పెట్టి ఆయన పంపించే ప్రయత్నం చేశారు. ఇంకా లేదు కాదు అని చెప్పేసి ఖచ్చితంగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము ఆ రోజు మా ఎమ్మెల్యే లేక సభ్యత్వాన్ని పోయినా పర్లేదు, మేము ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీతో ఉండాలా, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో ఉండాలా, అప్పుడే మాకు ఒక రెడ్డితో వస్తుందని చెప్పేసి మేమందరం కూడా భావించి ఆ రోజు అందరం కూడా మేమందరం 18 మంది ఎమ్మెల్యేలు మమ్మల్ని మేమందరూ కూడా కడుగున్నాం. చాలా మంది ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మమ్మల్ని హేళన చేశారు. మీరు ఓటేస్తే ప్రభుత్వం పడిపోతుందా, మీరు జగన్తో పోతే ప్రభుత్వం ఇదైతే ఉంది అని చెప్పినాం. మాకు ప్రభుత్వం పడినా ప్రభుత్వం వినలే. ఈ రోజు రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటికి కూడా మేము ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. దీనికి మద్దతు ఇస్తున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బాటలో, ఆయన చూపించిన బాటలు నడుస్తాం. మాకు అధికారం ఉందే, పదవి ఉంది, మాకు ఎంటుకుతో ఒక గట్టి పూతో సమానం అని చెప్పేసి అందరూ కూడా మేము తెలియజేసి ఆ రోజు నిజంగా ఆ రోజు చాలా మంది కూడా ఆ రోజు తెలుగుదేశం సభ్యులు అందరూ కూడా చెప్పారు, నిజంగా మీకు మీ నాయకుడు హ్యాట్స్ అప్, మీ నాయకుడు హ్యాట్స్ అప్ అని చెప్పేసి. ఇటువంటి నాయకుడిని మీరు నిజంగా అన్నారంటే అద్భుతమైనటువంటి నాయకుడిని చెప్పేసి
ఎటువంటిది నేను జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఓదారపేటలో ఆయన తిరిగేటప్పుడు చాలాసార్లు ఆయన దగ్గరగా ఆయన వెహికల్లో నేను ట్రావెల్ చేశాను. చాలాసార్లు ట్రావెల్ చేసిన అన్ని ప్రాంతాల్లో ట్రావెల్ చేస్తే ఆయన ముఖ్యంగా పేదవాళ్ళు కనబడితే ఒక గుడిసెలో నిజంగా ఆయన దిగేసి వాళ్ళు ముసలాళ్ళు కానీ కనీసం చాలా వరకు వికలాంగుల నుంచి వాళ్ళని కౌగులించుకొని ముద్దు పెడుతున్నారంటే నిజంగా వాహా అసలు నిజంగా చూడడం నాయకుడు అంటే ఇటువంటి నాయకుడు ఉండాలని చెప్పేసి అప్పుడే మా మదిలో కలిగింది. ఖచ్చితంగా ఈ చిన్న వయసులో ఇంత నిదానము, అంత ఓర్పు, అంత ఇదని చెప్పేసి దాదాపు రైతు సోదరులు, మహిళా సోదరులు అందరూ కూడా ఆయన అందరూ కూడా ప్రేమించాక గుణము ఇటువంటి నాయకుడి దగ్గర మనం పనిచేయాలని చెప్పేసి మేము ఆ రోజు భావించి ఆయన అంబేద్కర్ నడవడం జరిగింది. అటువంటి నాయకుడి పైన కొన్ని ఒక దుష్ట శక్తులు అదే పనిగా ఆయన పైన కన్ని ఆయన రెస్పెక్ట్ చేయడం, సరిగా ఇది చేయడం చెప్పేసి నిజంగా ఎంత బాధ వేసిందంటే ఆయనకు దగ్గరలో ఉండి మేము ఒకరు ఎంత బాగా అసలు రిసీవ్ చేసుకుంటే నిజంగా ఎవరన్నా పెద్దోళ్ళు పోతే లేచి నిలబడుకుని అన్న అనటము, అదేవిధంగా లేడీస్ కనబడితే అక్క నిలించడము, ఇటువంటి మహానాయకుడి పైన ఆ విధంగా నిందలేయడం అని నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే, కానీ అటువంటి నాయకుడు నిజంగా ఎక్కడే కానీ మనము ఈ రోజు మనం ఎక్కడైనా కానీ అటువంటి నాయకుడు మనం తెచ్చుకోలేము. దేశానికి ఒక వెన్నుముకుతాడని చెప్పేసి రాబోన్న రాజకీయాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక సింబలిక్ గా దేశానికి ఒక సింబల్ గా అవుతుందని చెప్పేసి మీ ద్వారా ఈ సోదరులు మీకు అందరికీ మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు చూస్తున్నాం, మేము రాజీనామా చేసిన తర్వాత కువైట్ అనే ప్రాంతాన్ని మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మమ్మల్ని అందరూ కూడా సన్మానించారు. మేము చాలా అద్భుతం నిజంగా అనుకున్నాం. కానీ తర్వాత రెండోసారి ఇక ఇంత పెద్ద మెగా ఈవెంట్ కు ఇక అమెరికా సంయుక్త రాష్ట్రాలు మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి నిజంగా ఇంత గొప్పగా మమ్మల్ని సన్మానిస్తారంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాటలో మేము నడుస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి తిన్నాము అని చెప్పేసి పూర్తిగా అందరూ భావించి చేసిన మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఒక పెద్ద ప్రభుత్వం ఇక దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ లో ఇంతమంది సోదరి సోదరులు అందరూ కూడా మమ్మల్ని అందరూ కూడా అసలు మా యొక్క రాక కోసం అంత వేచి చూసి మమ్మల్ని అద్భుతంగా రిసీవ్ చేసుకొని ఇటువంటి మెగా ఈవెంట్ కండక్ట్ చేసి అందరూ కూడా నిజంగా మన ఒకరి పేర్లని చెప్పకూడదు, పేర్లు అంటే చాలా ఇదినా కాబట్టి ఎన్ఆర్ఐ మెగా టీంకు కమిటీ అందరూ కూడా మరొకసారి కూడా అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా ఏదైతే అనుకున్నారో వీరందరూ కూడా మనందరం కూడా ఏదైతే మన టార్గెట్ ఏదైతే మన యొక్క ఇది ఉందని మనకు ఖచ్చితంగా మనందరం కూడా ఆశయం ఖచ్చితంగా తొందరలో నెరవేరే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు చూసినాం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ రాకముందు అనేకమైన ఫాల్స్ ప్రామిస్ చేశాడు, కుల రాజకీయాలు చేశాడు, ప్రజలకు ఎన్నెన్నో ఆశ చెప్పాడు. రైతులు ఈ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంతకుముందు అనేక డాక్టర్ మహిళలు కానీ నిరుద్యోగులు కానీ అందరూ కూడా వాళ్ళు ఎంతో జగన్మోహన్ రెడ్డి వస్తారు, జగన్మోహన్ రెడ్డి ఎన్నో కనుక ఇదన్నారు. కానీ ఏదో 1% తో అతను రకరకాలుగా 100 ప్రామిస్లతో ఫాల్స్ ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చాడు. కానీ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరలో ఇంత యాంటీ ఇన్కమిషన్ నుంచి రాని ప్రభుత్వం ఏదైనా ఉంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి మీ ద్వారా మీకు తెలియజేస్తూ, మేము ఖచ్చితంగా ఈ రోజు అన్ని పల్లెల్లో, అన్ని మండలాల్లో, అన్ని జిల్లాలో కూడా ఈ రోజు జగనన్న జేజేల బంధంలో జగనన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలా, అప్పుడే మనకు మంచి జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా కోరుకున్నారు. ఆ రోజు ఖచ్చితంగా మీలాంటి ఎన్ఆర్ఐ కమిటీ ద్వారానే ఈ యొక్క ప్రచార మార్గాలు ఉపయోగించి ఖచ్చితంగా ప్రతి ఒక్క గెలుపుకు మీరు ప్రధానంగా కృషి చేయాలని చెప్పేసి మీ అందరూ ఈ యొక్క స్టేజ్ పైన అందరూ రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు అద్భుతం సృష్టించగలరు, అర్థం చేయగలరని చెప్పేసి ఈ యొక్క మూవ్మెంట్, ఈ యొక్క మెగా ఈవెంట్ ద్వారా ప్రూవ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇవ్వకుంటూ ఈ అవకాశం అందరూ కూడా సోదరి అందరూ కూడా మరోసారి